Welcome. This is Dr. Alladi Anjaya, Senior Economy Faculty. జనరల్గా ఎకానమీలో కొన్ని ఏరియాస్ రిపీటెడ్ బిట్స్ వస్తుంటాయి. అందులో మనకు రెగ్యులర్ కనిపించే బిట్స్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పావర్టీ అనే టాపిక్ ఉంటుంది. ఈవెన్ ఈ క్వశ్చన్స్, ఈ టాపిక్లోంచి క్వశ్చన్స్ యూపీఎస్సీ ఎగ్జామ్స్లో కానీ, టీజీపీఎస్సీ ఎగ్జామ్లో కానీ, ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో కానీ, అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కానీ ప్రతి ఎగ్జామ్లో తరచుగా కనబడే బిట్లు. అంటే ఈవెన్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్స్ ఉన్నవి, గజిటెడ్ నాన్ గజిటెడ్ జాబ్స్ ఉంటాయి, ఇతరత్ర జాబ్స్ చాలా ఉంటాయి. ఈవెన్ చిన్న జాబ్స్ అనమాట. అంటే గ్రూప్ 4 ర్యాంక్ జాబ్స్ అయినా కూడా, ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ జాబ్స్ అయినా కూడా ఈ టాపిక్లోంచి రెగ్యులర్గా బిట్స్ పడుతున్నాయి. అయితే ఇక్కడ క్వశ్చన్ అనేది వేరియేషన్ ఉంటుంది. అంటే గ్రూప్ 2లో అడిగినప్పుడు అడిగే విధానం మారుతుంది, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగినప్పుడు అడిగే విధానం మారుతుంది, అండ్ తక్కువ స్థాయిలో ఉండే ఎగ్జామ్స్కి అడిగే విధానం మారుతుంది. సో ఒక్కసారి నేను ఆ బేసిక్ థింగ్స్ ఏంటో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. నేను చెప్తున్న ఈ బేసిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ని మీరు రెగ్యులర్గా ఫాలో అప్ అవుతూ ఉండండి. వాటికి రిలవెంట్గా ఉండేవాడు చూసుకోండి. ఎగ్జామ్లో ఖచ్చితంగా బిట్స్ వస్తాయి. ఇక్కడ పావర్టీ అనే లెసన్ నేను తీసుకుంటాను. పావర్టీ అంటే ఇదేంటి? పేదరికము అనే టాపిక్ ఉంటుంది. పేదరికం అనే టాపిక్. అసలు పేదరికం అంటే ఏమిటి? ఫస్ట్ బేసిక్ థింగ్, పేదరికం అంటే ఏమిటి? ఇది ఏ రకమైన సమస్య? దీనికి కారణం మరియు ఫలితం ఏంటి అని ఒక 3 హైలైట్ పాయింట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్, పేదరికం అంటేనే లేమి స్థితి అంటారు. దిస్ ఈజ్ ల్యాక్ స్టేట్ అంటారు. లేమి స్థితి అంటారు. ల్యాక్ స్టేట్ అంటే ఏమి లేకపోవడం. ఇక్కడ మీనింగ్ అంటే కనీస అవసరాలు, మినిమం నీడ్స్ అంటారు. ఎంఎన్ అని రాస్తున్నాను. మినిమం నీడ్స్ అంటే కనీస అవసరాలు కూడా లభించని స్థితిని మనం ఇక్కడ లేమి స్థితి అంటాము. ఒక మానవుడికి కనీసం అవసరమయ్యే అవసరాలు ఏంటి అంటే, బేసిక్ నీడ్స్ ఏంటి అంటే ఫుడ్, క్లాతింగ్ అండ్ షెల్టర్. ఇవి లేకపోతే వారిని మనము పేదవారుగా భావిస్తూ ఉంటాము. ఇదే ప్రజెంట్ మనకు ల్యాక్ స్టేట్, ఇదే పేదరికంగా భావించవచ్చును. అయితే ఎకానమీ డెవలప్మెంట్ అవుతున్న కొద్దీ ఈ మినిమం నీడ్స్ లభిస్తాయి, కానీ అవసరమైనవన్నీ కూడా లభించలేని స్థితి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి ఆదాయం పెరిగినప్పుడు ఫుడ్, క్లాతింగ్, షెల్టర్ పెరుగుతుంది, అవైలబిలిటీ వచ్చేస్తుంది. కానీ మినిమం నీడ్స్ ఈ రోజులో ఏంటి అంటే వీటితో పాటుగా ఎడ్యుకేషన్, హెల్త్, శానిటేషన్, ఇలా న్యూట్రిషనల్ ఫుడ్ ఇలాంటివి చాలా అవసరం. ఇవి కూడా లభించాలి. అంటే డెఫినేషన్లో ఇప్పటికీ మార్పులు తీసుకురాలేదు, కానీ అంటే ఎకానమీ పెరుగుతున్న కొద్ది ఇవి కూడా కొన్ని సందర్భాల్లో ల్యాక్ స్టేట్గా కనిపిస్తూ ఉంటాయి. వాటిని కూడా కంపేర్ చేసుకుంటూ వెళ్ళే స్థితి కూడా కనిపిస్తుంది. అయితే బేసిక్ అకార్డింగ్ టు ఎకానమిక్స్ ప్రకారంగా అయితే పేదరికం అనగా లేమి స్థితి లేదా ల్యాక్ స్టేట్ అని గుర్తుంచుకోండి. అయితే సరే, ఇది ఏ రకమైన సమస్యగా భావించవచ్చు అంటే, ఇది ఒక సామాజిక సమస్యనా, ఆర్థిక సమస్యనా? ప్రీవియస్లో బిట్ అడిగారు, పేదరికం అనగా నేమని అడిగారు. డైరెక్ట్ బిట్ అండి. కనీస అవసరాలు లేని స్థితి లేదా లేమి స్థితిని పేదరికం అంటారు. ల్యాక్ స్టేట్ మీన్స్ ల్యాక్ ఆఫ్ మినిమం నీడ్స్ అని చెప్తుంటాము. అండ్ ఇది ఏ రకమైన సమస్య అంటే, ఇది ఒక సామాజిక పరమైన సమస్య మరియు ఆర్థిక పరమైన సమస్య అంటారు. ఇదేంటి ఒక ఇష్యూ కాదు. దిస్ ఈజ్ ఏ ఇష్యూ ఆఫ్ సోషియో ఎకానమిక్ అంటారు. అంటే సాంఘిక లేదా సామాజిక పరమైన సమస్య, ఆర్థిక పరమైన సమస్య అని రెండు కలిసి ఉంటాయి. గతంలో గ్రూప్ 2 ఎగ్జామ్లు ఇది నేరుగా బిట్ అడిగారు. పేదరికం అనేది ఏ రకమైన సమస్య అని క్వశ్చన్ అడిగారు. ఇలా అడిగారు, పేదరికం అనేది ఏ రకమైన సమస్య అని అడిగారు. ఆప్షన్ ఏ ఇచ్చాడు. ఏమిచ్చాడు? సాంఘిక సమస్య అన్నాడు. సాంఘిక, ఇక్కడ సాంఘిక అంటే సోషల్ ఇష్యూ అన్నమాట. సామాజిక, సాంఘిక బోత్ ఆర్ సేమ్. బి, ఆర్థిక సమస్య, ఎకానమిక్ ఇష్యూ ఆర్ ఫినాన్షియల్ ఇష్యూ అని మీనింగ్. సి, బోత్ ఏ అండ్ బి అని ఇచ్చాడు. బోత్ ఏ అండ్ బి అని ఇచ్చాడు. అండ్ 4 సి, నన్ ఆఫ్ దీస్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏంటి అంటే అభ్యర్థి దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, కానీ కన్ఫ్యూజ్ ఏమవుతుందంటే పేదరికం అనేది డబ్బు లేకపోతే పేదవాడు కదా. ఎగ్జామ్ హాల్లో మన మైండ్ సెట్ డబ్బు లేకపోతే పేదవాడు కదా, కాబట్టి డబ్బు లేకపోతేనే పేదరికం, కాబట్టి ఇది ఆర్థిక పరమైన సమస్య, ఇంకా ద్రవ్యపరమైన సమస్య, విత్తపరమైన సమస్య, ఇంగ్లీష్లో మానిటరీ ఇష్యూ, ఫినాన్షియల్ ఇష్యూ, ఎకానమిక్ ఇష్యూ, ఎకానమిక్ ప్రాబ్లం అంటారు. కానీ రియల్గా ఇది సామాజిక పరమైన అంశము కూడా. సామాజిక పరమైన అంశం యాజ్ వెల్ యాజ్
ఆర్థికపరమైన అంశంగా భావిస్తుంటారు అకార్డింగ్ టు ఎకనామిక్స్. సో బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ అని చెప్పాలి ఇక్కడ. అంటే ఇంత సిల్లీ బిట్స్ కూడా ఎగ్జామ్లో అడుగుతున్నారు అంటే అభ్యర్థి చాలా యాక్టివ్గా ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ మరి ఇది సామాజిక మరియు ఆర్థిక అంటే సొసైటీ పరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటారు, ఆర్థిక పరంగా ఫినాన్షియల్ పరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి దీన్ని సామాజిక సమస్య మరియు ఆర్థిక సమస్య సోషియో ఎకనామిక్ ఇష్యూ ఆర్ ప్రాబ్లంగా పరిగణిస్తూ ఉంటారు. దేన్నంటే పేదరికం, ఈవెన్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా సామాజిక ఆర్థిక కోణంలో అది ఒక సమస్యనది. అన్ఎంప్లాయ్మెంట్, పేదరికము, ఆర్థిక అసమానతలు, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఆల్సో సోషియో ఎకనామిక్ ఇష్యూగా చెప్తుంటాము. ఇలా ఒకటి కాదు చాలా. ఇల్లిటరసీ ఉందనుకోండి, ఇల్లిటరసీ అంటే నిరక్షరాస్యత. ఎందుకు ఒక వ్యక్తి నిరక్షరాస్యుడిగా ఉంటుందంటే అతనికి సామాజిక పరమైన అవకాశాలు లేకపోవడము, ఆర్థిక పరంగా అవకాశాలు లేకపోవడం. ఈ రోజుల్లో మీరు ప్రాక్టికల్గా చూడండి, ఎందుకు ఒక వ్యక్తి నిరక్షరాస్యుడిగా ఉంటున్నాడు అంటే అతడు ఆర్థికంగా బలంగా లేనప్పుడు నిరక్షరాస్యుడిగా ఉంటున్నాడు. ఇప్పుడు ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీ అయిపోయింది. మనకు ప్రతిదీ అనాలసిస్ బేస్డ్గా వెళ్ళినప్పుడు మనకు దాని యొక్క లోతు అర్థమవుతుంది. నేను అందుకే ప్రతిసారి చెప్తాను, ఎకానమీ చదవడం అంటే కేవలం కాపీ పేస్ట్ కాదు, బుక్ ముందు పెట్టుకొని చదవడం కాదు. ఇదేంటి అనాలిసిస్ పార్ట్ అని గుర్తుంచుకోండి. ఒక టాపిక్ తీసుకున్నప్పుడు దాన్ని అనలైజ్ చేస్తున్నప్పుడు మీకు ఆన్సర్ పక్కాగా బయటకు వస్తుంది. ఈవెన్ ఇల్లిటరసీ కానీ, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, ఇలా బోలెడు ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు ఆ ఇష్యూ ఏంటి అనేది మనం అనలైజ్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ మేము రీసెర్చ్లో అదే చేస్తామండి. రీసెర్చ్లో ఇదనమాట, ఒక పాయింట్ ఇస్తారు, ఆ పాయింట్ని అనలైజ్ చేయమంటారు, ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. దాన్ని పాజిటివ్ కోణంలో, నెగటివ్ కోణంలో మనం అనాలిసిస్ చేయగలగాలి. అప్పుడే మనకి జాబ్ చాలా సులభంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ పేదరికంలో మరి ఈ పేదరికం అనేది తీసుకున్నప్పుడు సామాజిక ఆర్థిక సమస్యతో పాటుగా కారణం ఏంటి, ఫలితం ఏంటి, వాట్ ఆర్ ది కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ అంటాము. దీన్నే సింపుల్గా కాజ్ అండ్ ఎఫెక్ట్ అని పిలుస్తుంటారు. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, కారణము మరియు ఫలితం అని పిలుస్తుంటారు. కారణం ఏంటి అండ్ ఫలితం ఏంటి. ఇది కూడా గతంలో నేను చెప్పిన 3 కూడా గతంలో ఎగ్జామ్లో వచ్చినవి. ఇవి 3 కూడా గ్రూప్ 2 ఎగ్జామ్లో వచ్చినవి. డౌట్ ఉంటే ప్రీవియస్ పేపర్ చెక్ చేసుకోండి. నేను క్లాసులో విపరీతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఎందుకంటే ఎగ్జామినర్ ఏ కోణంలోనైనా క్వశ్చన్ అడగొచ్చు. ఉన్న సిలబసే ఇంత అండి, చాలా ఏమో లేదు సిలబస్, ఉన్న సిలబసే కొద్దిగా. సో మనం ఏం చేయాలి, వాటిని రిపీటెడ్గా వాటిని పాయింట్అవుట్ చేసుకోవాలి, లైన్ టు లైన్ చదవాలి, వర్డ్ టు వర్డ్ చదవాలి. ఎంత అరిచినా కూడా ఏదో కాపీ పేస్ట్ లాగా చదువుతారు, ఆ ప్రాపర్ వర్డ్ పట్టేసుకోరు. చివరికి ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది, అంతా చదివాక సరే ఎగ్జామ్లో ఏ బుక్లో ఈ బిట్ లేదు కదా అంటారు. చదవాలి కదా ప్రతి వర్డ్. నువ్వు ఎక్కడ ఫోకస్ చేస్తున్నావు? యూ పీపుల్ ఆర్ బయింగ్ నెంబర్ ఆఫ్ బుక్స్ కదా. 20 బుక్లు కొంటాడు, అసలు ఏ బుక్లో ఏది ఉందో తెలియదు. మా అప్పుడు చాలా బ్రహ్మాండం, ఒకటే బుక్ ఉండేది, ఒకటే బుక్ చదువుకుంటుండేవాళ్ళం. విజేత యొక్క లక్షణం ఏంటి అంటే నేను ఎప్పుడు చెప్తున్నాను పదే ఒకటే బుక్ కొనండి, పదే రిపీట్ చేయండి, రివిజన్ చేయండి. ఖచ్చితంగా 70% మార్క్స్ వస్తాయి, జాబ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రైట్. ఓకే. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే పేదరికానికి కారణము పేదరికమే, ఫలితము కూడా పేదరికమే. ఎలా అంటే ఇక్కడ ఏం లేదండి, మా పేరెంట్స్ పేదవారుగా ఉన్నారు కాబట్టి కారణం నేను పేదవాడిని అయ్యాను. నువ్వు ఫ్యూచర్ జనరేషన్కి ఏమి ఇస్తావో, నేను పేదవాడిని కాబట్టి నేను మళ్ళీ ఈ సొసైటీకి పేదరికాన్ని ఇస్తాను అని అంటారంట. కాబట్టి పేదరికానికి కారణము మరియు ఫలితం పేదరికం. కాబట్టి ఈ చైన్ ఉంది కదండి, ఈ కారణము ఫలితం అనే చైన్ని బ్రేక్ చేయమంటారు ఎకనామిస్ట్. చైన్ ఎలా బ్రేక్ చేయొచ్చు, ఇలా ఉంది. ఈ చైన్ ఎలా బ్రేక్ చేయొచ్చు అంటే దీనికోసమే సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ as స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇంట్రడ్యూస్డ్ సో మెనీ స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ టు ఇరాడికేట్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. బేసిక్ ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ప్రధానమైన సమస్య అండి. ఈ అన్ఎంప్లాయ్మెంట్ పెరగడం వల్ల, అంటే అన్ఎంప్లాయ్మెంట్ అంటే పని ఉండదు, ఉద్యోగం ఉండదు, ఉపాధి ఉండదు, పని ఉండదు. ఈ పని లేని వానికి ఆదాయం వస్తుందంటే నో ఇన్కమ్ సోర్స్ లేదు. ఇన్కమ్ సోర్స్ లేక ఇలా కొట్టుమిట్టాడుతుంటే ఇక వీడే పేదవాడు. అర్థమైంది కదా. అందుకే ఒక పని కల్పించగలగాలి. అది ఉపాధి హామీ పని పక్కన పెట్టు, లేదా స్కిల్ ప్రోగ్రామా పక్కన పెట్టు, ఏదైనా ఒక జాబ్ సోర్స్ చూపించాలి. మనకు వీ నీడ్ నాట్ సబ్సిడైజ్డ్ ప్రోగ్రామ్స్, వీ నీడ్ నాట్ ఫ్రీబీస్, అంటే ఉచితాలు మనకి ఏమొద్దు, మనకు ఎంప్లాయ్మెంట్ కావాలి.
అందుకే యువత ఈ రోజు ఫైట్ చేస్తున్నారు, మాకు నోటిఫికేషన్స్ ఇవ్వండి ఫైట్ చేస్తారు. రీజన్ ఏంటంటే నోటిఫికేషన్ ఇస్తాం, మా సత్తా మేము చూపించుకుంటాం, మేము ఎగ్జామ్ రాస్తాము, అయితే సక్సెస్ అవుతాము, ఆఫీస్కి వెళ్తాము, అడ్మినిస్ట్రేషన్లో భాగం అవుతాము, రాకపోతే వేరే సోర్స్కి వెళ్ళిపోతాం. కానీ ఫస్ట్ మీరు నోటిఫికేషన్లు ఇవ్వండి కదా అని ఫైట్ చేస్తున్నారు. రీజన్ అర్థమైందా? ఎప్పుడు కూడా ఒక వ్యక్తి చాలా ఫోర్స్గా ఎందుకు బయటకు వస్తున్నట్టు రీజన్ ఏంటంటే తను ఒకదానిపై డిపెండ్ అయి ఉండి అది సాధించలేని పక్షంలో మనపైన మనకే ఇరిటేషన్ వస్తుంది. అప్పుడే సొసైటీ పైన ఒక రివల్యూషన్ వస్తుంది అన్నమాట. ఇవన్నీ కారల్ మార్క్స్ సిద్ధాంతాలు ఉంటాయి అన్నమాట. ఒక సామాన్య వ్యక్తి కూడా విప్లవకారుడిగా ఎందుకు మారతాడంటే అక్కడ ఉండే సిచ్యువేషన్ వల్ల మారతాడు. వారికి కావాల్సిన మినిమం జాబ్ ప్రొవైడ్ చేసి మినిమం ఇన్కమ్ సోర్స్ కల్పించగలిగితే డెఫినెట్గా ఒక వ్యక్తి ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతుంటాడు. ప్రైవేట్ సెక్టర్లో ఉన్న సోర్స్ కల్పించమని ఫైట్ చేస్తున్నారు. అదే కారణం ఫలితానికి ఏం చేయాలి, ఆ చైన్కి బ్రేక్ చేయాలనే ప్రధాన ఉద్దేశం. ఎకనామిక్స్లో ఎప్పుడో చెప్పారు, వీటి కోసమే దేర్ ఆర్ సో మెనీ వెల్ఫేర్ స్కీమ్స్, చాలా ఉన్నాయి. ఈ స్కీమ్స్ కూడా ప్రాపర్గా యూటిలైజ్ అయితే ఈ పేదరికం అనేది, నిరుద్యోగిత అనేది తగ్గిపోతుంది. ఈ పేదరికానికి మళ్ళీ కారణం ఏంటంటే ఏం చెప్పాలి, నిరుద్యోగిత. వాట్ ఈస్ ద బేసిక్ కాజ్ టు పావర్టీ అంటే ఏం చెప్పాలి, అన్ఎంప్లాయ్మెంట్. అన్ఎంప్లాయ్కి ఇన్కమ్ వస్తుందా? నో ఇన్కమ్ టు అన్ఎంప్లాయీస్. ఇన్కమ్ రాదు. ఇన్కమ్ రాకపోతే ఏమవుతుంది, మెల్లిమెల్లిగా వాడు ఒక సర్కిల్లోకి వెళ్ళిపోతాడు, ఒక ఊబిలో పడిపోతాడు, ఒక ట్రాప్లోకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయి ఒక సర్కిల్ అంటాం, విషస్ సర్కిల్ అంటాము. ఆ పేదరిక విషవలయంలో చిక్కుకుంటారు. అలా చిక్కుకోకుండా ప్రభుత్వాలు జాగ్రత్త పడాలి. గతంలో ఈపిటి అడిగారు, పేదరిక విషవలయం అనే దాని మీద క్వశ్చన్ అడిగారు. రైట్, ఇగో ఇది అండి 3 పాయింట్స్ గుర్తుంచుకోండి. పేదరికం అనగా లేమి స్థితి, ఇది ఒక సామాజిక ఆర్థిక సమస్య, మరియు కారణం పేదరికమే, ఫలితం కూడా పేదరికమే. పేదవాడిగా ఉంటే పేదరికాన్ని అంటే వచ్చేస్తుంది. పేదరికం ఉంటే వాడు మళ్ళీ భవిష్యత్తుకు పేదరికాన్ని ఇచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటికి ఆదాయం లేకపోవడం ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఇగో ఇవి 3 పైన 3 సార్లు క్వశ్చన్ అడిగారు. మన నెక్స్ట్ ఇంకా రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే మరొక 2 పాయింట్స్ ఉన్నాయండి, ఇవి డిస్కస్ చేసి క్లోజ్ చేద్దాం. ఇంకా మీకు ప్యాటర్న్ కోసం నేను ట్రై చేస్తున్నాను. ఇందులో రకాలు ఉంటాయి, టైప్స్ ఆఫ్ పావర్టీ ఉంటుంది. దెర్ ఆర్ 2 టైప్స్. వన్ ఈజ్ అబ్సల్యూట్ పావర్టీ, సెకండ్ వన్ అబ్సల్యూట్ పావర్టీ అండ్ సెకండ్ వన్ ఈజ్ రిలేటివ్ పావర్టీ. ఒకసారి దీని మీద చాలా గమ్మతైన క్వశ్చన్ అడిగారు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ క్వశ్చన్ ఆల్సో. ఒక మంచి అంటే ట్రిమెండస్ క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ వన్ గ్రూప్ 2 ఎగ్జామ్. ఇక్కడ అబ్సల్యూట్ పావర్టీ అంటే తెలుగులో నిరపేక్ష పేదరికము అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే కనీస అవసరాలు లేకపోవడం, ఇందాకలాగానే సేమ్ లేమి స్థితి, కనీసం మినిమం నీడ్స్ ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ కూడా లభించకపోవడము. లో ఇన్కమ్ స్టేట్ అంటే చాలా తక్కువ ఆదాయము ఉండేది, అంటే తమకొచ్చిన ఆదాయముతో వారు జీవన ఉపాధి కూడా కొనసాగించలేరు. లైవ్లీహుడ్ అనమాట. There is no chance to maintain minimum livelihood. That situation is known as absolute poverty according to economics. మరి వాట్ అబౌట్ దిస్ రిలేటివ్ పావర్టీ? ఇక్కడ మినిమం నీడ్స్ తీరిపోతాయండి, అంటే కనీస అవసరాలు తీరిపోతాయి. ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా ఒక కంపారిజన్ వచ్చేస్తుంది. ఎవరెవరికి? లో ఇన్కమ్ గ్రూప్లో లో ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్, హై ఇన్కమ్ గ్రూప్, వెరీ హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ ఇట్లా ఉంటాయి కదా. అంటే ఎప్పుడైనా మనం కంపేర్ చేస్తూ ఉంటే ఏ అనే పర్సన్ బి అనే పర్సన్తో పోలిస్తే ఖచ్చితంగా తేడా ఉంటుంది. బీను సితో కంపేర్ చేస్తే ఖచ్చితంగా తేడా ఉంటుంది. వీరి ఇన్కమ్స్లో తేడా ఉంటుంది. ఆ ఇన్కమ్స్లో ఉండే తేడాల వల్ల గ్యాప్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ద గ్యాప్ ఈజ్ విజిబుల్ వెన్ ది కంపారిజన్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆర్ ఇన్కమ్ గ్రూప్స్ లైక్ లో ఇన్కమ్, లోయర్ మిడిల్ ఇన్కమ్ అండ్ అప్పర్ మిడిల్ ఇన్కమ్ అండ్ హయ్యర్ ఇన్కమ్. ఇలా గ్రూప్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు మనకు స్పష్టతగా కనిపిస్తుంది. వారిని అధ్యయనం చేసే దానినే ఏమంటారంటే సాపేక్ష పేదరికము, రిలేటివ్. టెక్నిక్ వర్డ్, చిన్న ఊరికి ఎగ్జాంపుల్ అంతే. రిలేషన్ అనుకోండి మీరు ఎగ్జామ్లో, రిలేషన్ ఏతో బి రిలేషన్ చూస్తుంటే మనకు అర్థమయ్యేది ఇక్కడ రిలేటివ్ పావర్టీ అని పిలుస్తూ ఉంటాం. అంటే గ్రూపుల మధ్య కంపేర్ చేస్తున్నాం. ఇది నిజమైన పేదరికం కాదు. ఒకసారి ఎగ్జామ్లో ట్రిమెండస్ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్రింది వాణిలో నిజమైన పేదరికం కానిది ఏది అన్నాడు. నిజమైన పేదరికం కానిది ఏది, విచ్ ఈస్ నాట్ రియలిస్టిక్ పావర్టీ అమాంగ్ దీస్ అని క్వశ్చన్ అడిగాడు. మనకు బుక్లో ఏం రాస్తాం మేమందరం కూడా,
ఒకటి నిరపేక్ష పేదరికము, 2 సాపేక్ష పేదరికం. పక్కనే ఉంటుంది సాపేక్ష పేదరికము, నిరపేక్ష పేదరికం అని పక్కనే ఉంటుంది. అందరు అభ్యర్థులు చూస్తారు, సార్ నిజమైన పేదరికం కానిది అన్నాడు, విచ్ ఇస్ నాట్ అన్నాడు, నిజమైన పేదరికం కానిది. సరే ఇది సాపేక్ష పేదరికం పక్కన ఓడుంది కదా, నిరపేక్ష పేదరికం పక్కన ఓడుంది కదా, సో ఇది రైట్ కాదు అంటే నిజమైన పేదరికం కాదు కదా, ఇది కూడా రైట్ కాదు అని తీసేశారు. కానీ ఇది నిజమైన పేదరికం కాదు. ఏది సాపేక్ష పేదరికం. రిలేటివ్ పావర్టీ ఈజ్ నాట్ రియలిస్టిక్ పావర్టీ, దట్ ఈస్ నాట్ రియల్ పావర్టీ. బికాస్ ఎందుకు కారణం ఏంటి, ఈ రిలేటివ్ పావర్టీలో ఉండే వారందరూ కూడా దే ఫుల్ఫిల్ ఆల్ దైర్ నీడ్స్, ఆల్ దైర్ మినిమం నీడ్స్. ఎప్పుడు కంపేర్ చేస్తారు, దే కంపేర్ ఓన్లీ అప్పర్ ఇన్కమ్ గ్రూప్. దానినే ఆదాయ అసమానతల పరిశీలన అంటారు, ది అబ్జర్వేషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. సో ఇది నిజమైన పేదరికం కాదు. ఈ ఎగ్జామ్ రాసినాక చాలామంది ఇది రైట్ అండ్ ఆన్సర్ రాంగ్ అని పెట్టేసుకున్నారు, కాదని. నేను నెక్స్ట్ తెల్లవారే సాక్షి పేపర్లో కీ ఇచ్చాను. నేను అది ఆన్సర్ ఇస్తే చాలామంది సార్ అది పేదరికమే కదా సార్, మీ బుక్లో కూడా ఉంది కదా. అనాలసిస్ అనలైజ్డ్ చేసుకోవాలి. అక్కడ ఏమడిగాడు, అసలు ఏమని క్వశ్చన్ అడిగాడు. అందుకే ఎకానమీలో నువ్వు కాపీ పేస్ట్ బిట్టు చదువుతా రాదు, నీకు దానిపైన విశ్లేషణ లోతుగా అర్థమైతేనే ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుంది. ఓకేనా. ఇంకా చాలా ఉంది ఇలా చెప్తూ ఉంటే ఈ పేదరికమైన టాపిక్ 3-4 అవర్స్ చెప్పినా అవ్వదు అండి. ఇలా ఈ కంపారిజన్ చూసుకోండి. ఇది ఆదాయ వ్యత్యాసాలను అధ్యయనం చేస్తుంది. ఇట్ స్టడీస్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. ఇలా ఇదేం అబ్జర్వ్ చేస్తుంది, మినిమం నీడ్స్ బేసిక్ నీడ్స్ కూడా అవైలబుల్ లేకపోవడం అధ్యయనం చేస్తూ ఉంటుంది. ఓకేనా. ఈ నిజమైన పేదరికం ఏదంటే అబ్సల్యూట్ పావర్టీ ఈజ్ ఏ రియల్ పావర్టీ వేర్ రిలేటివ్ పావర్టీ ఈజ్ నాట్ రియల్ పావర్టీ. ఓకేనా. ఈ విధంగా అధ్యయనం చేసుకుంటూ వెళ్ళాలి. దీన్ని కొలవడానికి పేదరిక రేఖ అనే కాన్సెప్ట్ వాడతారు. పావర్టీ లైన్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఆర్ ఎస్టిమేట్ అబ్సల్యూట్ పావర్టీ, వేర్ రిలేటివ్ పావర్టీ ఈజ్ ఎస్టిమేటెడ్ బై ది మెథడ్ ఆఫ్ లారెంజ్ కర్వ్ అనే దాని ద్వారా ఈ నిరపేక్ష పేదరికాన్ని అధ్యయనం చేస్తారు. మొన్న రీసెంట్లీ ఈ బిట్టు పడిందండి, లారెంజ్ వక్రరేఖ మీద క్వశ్చన్ అడిగారు. సాపేక్ష పేదరికాన్ని కొలవడానికి ఉపయోగించే సాధనం ఏది అన్నాడు, లారెంజ్ కర్వ్. నిరపేక్ష పేదరికాన్ని కొలవడానికి ఉపయోగించే సాధనం ఏమిటి అంటే పావర్టీ లైన్. ఇలా మనం చెప్పుకునేది ఒకటి, క్లాస్లో ఎగ్జామ్లో అడిగేది ఒకటి, బుక్కులో ఉండేది డిఫరెంట్గా ఉంటుంది, ఎగ్జామ్లో అడిగేది ప్రాక్టికల్గా ఉంటుంది. సో దీనివల్ల అభ్యర్థులు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారండి. సో ఎవరు కూడా ప్లీజ్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ సబ్జెక్టు బాగా వినండి, అనాలసిస్ చేసుకోండి. రాకపోతే మమ్మల్ని అడగండి. ఓకేనా. కింద స్క్రోల్తో నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. చాలామంది సార్ మాకు ఆఫ్లైన్ క్లాస్ అని అడుగుతున్నారు. ఆఫ్లైన్ క్లాస్ హైదరాబాద్లో 5 మంత్ర కెరీర్ పాయింట్లో గ్రూప్ 1 మెయిన్స్కి గ్రూప్ 2కి కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు 1-to-1 కౌన్సిలింగ్ ఇస్తున్నా ప్రజెంట్గా. అంటే మీకు డౌట్ ఉంటే క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ కండి. 1-to-1 కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మీతో ఒక మంచి డిస్కషన్ ఉంటుంది అనమాట, నాకు మీకు. ఆ డిస్కషన్ అయిన తర్వాత మీరు ఎలా ప్రిపేర్ కావాలి ఏంటి మొత్తం విన్న తర్వాత అప్పుడు మీకు కోచింగ్ అవసరమా లేదా అని డిసైడ్ చేసుకున్నాక కోచింగ్ జాయిన్ కాండి. అంతవరకు సైలెంట్గా ఉండండి. ఒకసారి 1-to-1 కౌన్సిలింగ్ అటెండ్ కాండి. ఆన్లైన్ కోచింగ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం అల్లాడి పబ్లికేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో కూడా ఫ్రీ డెమో క్లాసులు ఉన్నాయి. విన్నాక నచ్చినాక నాతో మాట్లాడాక డిసైడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.